అందరికీ నమస్తే అండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు రోజు ఒక లడ్డు చొప్పున తరచుగా తీసుకోవడం వల్ల ఐరన్ కాల్షియం లోపం లేకుండా ఉంటుంది. ఈ ఐరన్ కాల్షియం లోపం వల్ల అనేక రకాల సమస్యలు అనేది ఎదురవుతుంది. పిల్లలకి రోజు స్నాక్స్ బదులు ఈ ఒక లడ్డు పెడితే వాళ్ళ ఎదుగుదల చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక కప్పు పల్లీల్ని ఇలా వేయించి తీసుకోవాలి. ఈ పల్లీల్ని సపరేట్గా తీసుకున్న తర్వాత అదే కడాయిలో ఒక కప్పు అవిసె గింజలు వేసుకోవాలి. అవిసె గింజల్ని బాగా సన్న మంట మీదుగా వేయించుకోవాలి. అవిసె గింజలు వచ్చేసి ఇలా బాగా చిటపట్లాడుతూ ఉండేటప్పుడు ఇది ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలాగే ఒక కప్పు నువ్వులు తీసుకోవాలి. నువ్వులు కూడా బాగా సన్న మంట మీదుగా బాగా చిటపట్లాడేంత వరకు వేయించేసుకొని వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి. మనం ఈ పప్పులన్నీ ఎంత చక్కగా వేయించుకుంటామో మనకి లడ్డూలు కూడా అంత కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఒక హాఫ్ కప్పు ఎండు కొబ్బరి తురుముని వేసుకోవాలి. ఎండు కొబ్బరి తురుము వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ కడాయి వేడికి మాత్రమే వేయించుకోవాలి. ఇలా కొబ్బరిని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పల్లీలు నువ్వులన్నీ తీసుకున్నామో అదే కప్పులో 2 కప్పుల బెల్లం తీసుకోవాలి. ఇది వచ్చేసి కొంచెం డార్క్ కలర్లో ఉంటుంది బెల్లం. ఇది ప్యూర్ ఆర్గానిక్ బెల్లం. ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేదు, అలాగే కెమికల్స్ లేవు. చాలా ప్యూర్గా ఉంటుంది. బెల్లం కూడా కొంచెం మెల్ట్ అయినట్టే ఉంటుంది. ఇప్పుడు బెల్లం వేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు నీళ్లు వేసేసుకోవాలి. నీళ్ళు వేసిన తర్వాత బెల్లం పూర్తిగా కరగనివ్వాలి. ఇలా బెల్లం బాగా కరిగిన తర్వాత ఇది ఒక ఫిల్టర్ తీసుకొని ఒక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఇది ప్యూర్ ఆర్గానిక్ బెల్లం అని చెప్పాం కదా. ఇందులో కొంచెం చిన్న చిన్న రాళ్ళు, అలాగే కొంచెం చెరుకు గడ్డ నుంచి వచ్చిన డస్ట్ పార్టికల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఇలా స్పూన్తో చేసామంటే ఈజీగా ఫిల్టర్ అయిపోతుంది. ఇది ఒక ఆర్గానిక్ బెల్లానికి ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఏమి వేయరు కాబట్టి అలాగే తీస్తారు కాబట్టి కొంచెం డస్ట్ ఉంటుంది. కంపల్సరీ ఈ బెల్లం వాడేటప్పుడు ఇలా కరిగించి ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిని పెట్టేసుకొని అందులోకి కరిగించుకున్న బెల్లాన్ని వేసేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పాకం రానివ్వాలి. దీనికి బాగా ముదురు పాకం రావాలి. అంటే పాకం వచ్చేసి ఒక ప్లేట్లోకి నీళ్ళు తీసుకొని ఈ పాకాన్ని వేస్తే ఎటు కరిగిపోకుండా ఇలా ఉండలాగా ఫామ్ అవ్వాలి. మనం ఎలా చేస్తే అలా ఉండలాగా రావాలి. ఇలా వచ్చిందంటే మనకి లడ్డూలు చేసుకోవడానికి కరెక్ట్ పాకం అన్నమాట. ఇలా రాగానే ఇప్పుడు మనం ముందుగా వేయించాం కదా పల్లీలు, ఆ పల్లీల్ని పొట్టు తీసేసి పప్పు గుత్తితో కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. అలాగే మిగతా వేయించుకున్న నువ్వులు, అవిసె గింజలు, కొబ్బరి పొడిని కూడా వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవంతా బాగా పాకానికి పట్టించేసుకోవాలి. ఇలా బాగా పాకం పట్టించుకున్న తర్వాత ఇది కిందికి తీసేసుకొని కొంచెం మనం చేతికి తాకే అంత వేడిగా ఉన్నప్పుడే దీన్ని లడ్డూల్లాగా చుట్టుకోవాలి. అలా లేదు అంటే ఒక ప్లేట్కి నెయ్యి రాసేసి అందులో ఇవి వేసేసి మనకు కావాల్సిన షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఇది చిన్న చిన్న ఉండల్లాగా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు అనేది ఇక్కడ ఉండలు అయితే చేస్తున్నాను. చేతికి తాకే వేడి ఉండేటప్పుడే మనం లడ్డూలు చుట్టేసుకోవాలి. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసేసుకొని ఇలా మనకు కావాల్సిన సైజులో లడ్డూలు అనేది చేసేసుకోవాలి. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే లడ్డూలు వస్తాయి. తర్వాత అయితే కొంచెం గట్టిగా అయిపోతుంది, మనకి లడ్డూలు చేసుకోవడానికి రాదు. అలా కొంచెం చల్లారిపోయింది అనిపించినప్పుడు మనకి లడ్డూలు చేసుకోవడానికి వీలు కానప్పుడు కొంచెం సేపు స్టవ్ మీద పెట్టి మళ్ళీ చేసుకోవచ్చు. ఇలా మనకు కావాల్సిన షేప్లో లడ్డూలు చేసేసుకొని ఇది ఒక గ్లాస్ జార్లో కానీ వేసేసుకొని స్టోర్ చేసుకున్నామంటే ఒక 20 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. డైలీ పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి, చాలా బాగుంటుంది.